ఆంధ్ర పారిశ్రామిక ప్రగతికి 2 పార్టీల యొక్క ప్రతీకార రాజకీయాలే అతిపెద్ద ప్రమాదకరం. చంద్రబాబు నాయుడు గతంలో అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో మెగా సంస్థకి సంబంధించినటువంటి దానికి పట్టిసీమ కాంట్రాక్ట్ ఇచ్చారని, ఆ సంస్థ మీద దుమ్మెత్తిపోశారు జగన్మోహన్ రెడ్డి. 2019లో తన అధికారంలోకొచ్చాక అదే మెగాకి సంబంధించి పోలవరం ప్రాజెక్టుని అప్పగించారు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి. దాని మీద అదే మెగాని తప్పుపడతా వచ్చింది తెలుగుదేశం. ఇది ఒక విచిత్రం. తర్వాత రోజుల్లో గల్లా జయదేవ్‌కి సంబంధించినటువంటి అమర్ రాజా బ్యాటరీలని ఏడిపించారు. అదే సందర్భంలో కియా వాళ్ళని అవమానించారు. జగన్ టైంలో అవి తెలుగుదేశం వాళ్ళకి సంబంధించింది కావచ్చు, లేదా తెలుగుదేశం టైంలో పెట్టారన్నమాట. ఇప్పుడు జగన్ అధికారంలో 2019, 24 మధ్యలో దేశంలోనే కాదు ప్రపంచంలోనే టాప్ 10లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు ఒకళ్ళైనటువంటి అంబానీ, అదానీలు ఆంధ్రలో పెట్టుబడులు పెట్టడానికి వస్తే వాళ్ళ మీద విషం చిమ్ముతా కథనాలు రాసుకొచ్చిన ఈనాడు జ్యోతి, అట్లాగే దోచిపెడతారా అంటూ ఉపన్యాసాలు ఇచ్చారు తెలుగుదేశం వాళ్ళు. అంబానీ, అదానీలు వస్తాయి. ఈవెన్ జిందాల్‌ని అయితే గనక ఈ ప్రభుత్వం వచ్చాక ఎట్లా వేధించిందో కూడా చూసాం. ఓవరాల్‌గా పారిశ్రామికవేత్తలు ఇక్కడ పెట్టుబడులు పెట్టాలంటే ఏ పార్టీకి అనుకూలంగా ఉంటే అవతల పార్టీ తర్వాత ప్రతీకారాలు తీర్చుకుంటున్నటువంటి ఇప్పుడు దీనికి సజీవ సాక్ష్యం తాజాగా హెరిటేజ్ మీద వైసీపీ వివాదం, భారతీయ సిమెంట్స్ మీద తెలుగుదేశం వివాదం. ఓవరాల్‌గా పరిశ్రమల ప్రగతి కంటే కూడా ప్రతీకార రాజకీయాల కోసం పరిశ్రమల్ని భయపెట్టుకునేటటువంటి స్థితికి దిగజారుతున్నది ఆంధ్రప్రదేశ్.